దాని మీద ఏనుగెక్కి తొక్కినా దానికి ఏం కాదు, ఇంకా అంత బాగా విత్డ్రా అయిపోతుంది అది. దానికి ఒక రక్షణ కవచం ఉంది కదా. అదేవిధంగా ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు కూడా ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో మామూలుగా మనతో పాటే ఉంటాడు, వాడు కూడా మనలాగే ఉంటాడు, మనలాగే తింటూ ఉంటాడు, అన్ని మనలాగే చేస్తూ ఉంటాడు. కానీ నా ఇంద్రియాలు ఆకర్షణకి లోనవుతున్నాయి అని అనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాడంటే ఇంద్రియాలని లోపలికి విత్డ్రా చేసేసుకుంటాడు. ఆ ఇంద్రియాల్ని ఇంద్రియార్థేభ్య, ఇంద్రియార్థంలోకి వెళ్ళనివ్వడు. జాగ్రత్తగా గమనించండి. ఇంద్రియము, ఇంద్రియార్థము, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఇంద్రియాలు అంటే ఏంటంటే జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలంటే ఏమేంటి ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం మనం. జ్ఞానేంద్రియాలంటే ఏమేంటి? చెవులు, పైనుంచి వద్దాం. చెవులు, ముక్కు, కళ్ళు, తర్వాత నాలుక, చర్మం. ఈ ఐదింటిని మనం ఏమన్నాం? జ్ఞానేంద్రియాలు అన్నాం. ఈ జ్ఞానేంద్రియాలకి ప్రపంచంలో లభించేటటువంటివి ఏంటంటే ఇంద్రియ అర్థాలు. ఇవి ఇంద్రియాలు, బయట లభించేటటువంటివి ఇంద్రియార్థాలు. ఆ ఇంద్రియార్థాలు ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. శబ్దము అనేటువంటిది ఇంద్రియార్థం. ఏ ఇంద్రియంకే ఇంద్రియార్థం అది? శబ్దం, చెవికి. శబ్ద, స్పర్శ, స్పర్శ అనేటువంటిది ఇంద్రియార్థం. దేనికి ఇంద్రియార్థం అది? దేనికి ఇంద్రియం అది? చర్మం ఇంద్రియం. రూపం, రూపం అంటే ఏంటి? ఎదురుగుండా ఉండేటటువంటి దృశ్యం. ఆ దృశ్యము అనేటువంటి ఇంద్రియార్థము ఏ ఇంద్రియానికి ఇంద్రియార్థం అది? కళ్ళు. రసం, రసం అంటే టేస్ట్, నాలుకకి కదా రసం. గంధం, వాసన, అది దేనికి ఇంద్రియార్థం? నాసిక, ముక్కుకి. కాబట్టి 5 ఇంద్రియాలకి ఇంద్రియార్థాలు ప్రపంచంలో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి 5 ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి? ఈ ఇంద్రియార్థాల కోసం ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటాయి కదండి. నిరంతరం మనకి లభించేటటువంటి జ్ఞానం అంతా కూడా ఈ 5 ఇంద్రియాలు కాకుండా ఇంకేదన్నా 6వ రకంగా ఏమన్నా వస్తుందేమో చెప్పండి నాకు. మీకు కలిగేటటువంటి జ్ఞానం అంతా వినడం ద్వారా అన్నా వస్తుంది, చూడటం ద్వారా అన్నా వస్తుంది, రుచి చూడడం ద్వారా వస్తుంది, స్పర్శ ద్వారా తెలుస్తోంది, వాసన ద్వారా తెలుస్తోంది. ఈ 5 కాకుండా ఇంకో కొత్త రకంగా మీకు నాలెడ్జ్ కలగడానికి, జ్ఞానం పొందడానికి అవకాశం ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి అందుకనే ఉన్నారు ఈ 5 రకాలైనటువంటి ఇంద్రియాలని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఈ 5 జ్ఞానేంద్రియాలు శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు అనేటువంటి ఇంద్రియార్థాల కోసం పరిగెడుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆకర్షణలకి లోనవుతూ ఉంటాయి ఇవి. ఇప్పుడు కళ్ళు ఏం కోరుకుంటాయి? మంచి మంచి దృశ్యాలు కోరుకుంటాయి. చెవులేం కోరుకుంటాయి? మంచి మంచి శబ్దాలని కోరుకుంటాయి. ముక్కేం కోరుకుంటుంది? మంచి మంచి వాసనల్ని కోరుకుంటుంది కదా. ఈ మంచి మంచిలో పడిపోయి మానవుడు నాశనం అయిపోతాడు. మనకు కాదు, అన్ని మంచి మంచివి. చెవికి ఏం కావాలి? మంచి శబ్దాలు కావాలి. పెట్టు, డీజే పెట్టు, డామ్ తడా, చచ్చిపోతాం. హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు చెవులతో. ఇంకా ఒకసారి తాడిపత్రిలో బస్సు ఎక్కా. రైల్వే కోడూరు నుంచి వస్తున్నాను. తాడిపత్రిలో దిగి రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వచ్చి, అప్పుడు గేట్ ఉండేది, ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది, అప్పుడు గేట్ ఉండేది అనమాట. అక్కడ గేట్ దగ్గర నిలబడితే అనంతపూర్ బస్సులు వచ్చేవి. ఎక్కిన తర్వాత మంచి రంజాన్ టైం అనమాట అది. బస్సు ఎక్కి కూర్చున్నా. కూర్చున్న తర్వాత నాకంటే ఒక 2 సీట్ల ముందు ఒక ఆయన కూర్చున్నాడు. రంజాన్ టైం అన్నమాట. ఒక రకమైనటువంటి అత్తరు పూసుకున్నాడు. అది ఎట్లా ఉందంటే, నాకు మామూలుగానే పెర్ఫ్యూమ్స్ అయ్యి కొంచెం కష్టం, నాకు ఇబ్బంది. అది కూడా అది ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్ అన్నమాట. అది భరించలేనటువంటిది పూసుకున్నాడు. నేను 2 సీట్లు వెనకాతలు ఉన్నాను అంతే. బయలుదేరింది బస్సు, కడుపులో తిప్పేస్తుంది నాకు, భరించలేనటువంటి వాసన. నాకు నా వల్ల కాల అసలు. అతనికి
ఆ పూసుకునేదానికి ఎంత ఆనందంగా పూసుకొని ఉంటాడు కదా పూసుకునేటప్పుడు. వీళ్ళందరూ ఇప్పుడు డియోస్ ఇవన్నీ వస్తుంటాయి, డియోడరెంట్స్ ఇవన్నీ అదే పూసుకుని ఉంటారు. పూసుకొని ఆఖరికి నిజం చెప్తున్నా అండి, అనంతపురంకి టికెట్ కొనుక్కున్నోండి నేను కొండాపురంలో దిగిపా. కండక్టర్ అడుగుతాడు, ఏం స్వామి మీరు అనంతపురంకి కదా టికెట్ తీసుకుందా? స్వామి నీకు నమస్కారం, నీకో నమస్కారం, నీ బస్సుకో నమస్కారం. అంటే కొన్ని భరించగలిగినటువంటివి ఉంటాయి, కొన్ని భరించలేనటువంటివి ఉంటాయి. కాబట్టి భరించగలిగినటువంటి వాటిని ఆస్వాదిస్తాం. అదే నాకు ఇప్పుడు అగరబత్తి వెలిగించారనుకోండి, ఆస్వాదిస్తా, మంచి వాసన. అలాంటి అత్తర్లండి మన వల్ల కాదు అది. కాబట్టి మన ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి, నిరంతరం వెళ్ళి ఏదో ఒక ఆకర్షణకి లోనవ్వటమో, ఆకర్షణకి వికర్షణకి లోనవ్వటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇక్కడేంటంటే ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఈ స్థితప్రజ్ఞుడికి నా ఇంద్రియాలు కానీ నా మనస్సు కానీ ప్రపంచంలోకి వెళ్ళి పడుతోంది అని అనిపించగానే వెంటనే ఏం చేస్తాడంటే విత్డ్రా అయిపోతాడు అక్కడి నుంచి. తను పక్కకన్నా వెళ్ళిపోతాడు, దాన్ని అక్కడి నుంచి తీసేనన్నా తీసేస్తాడు, లేకపోతే దాని నుంచి దృష్టి మరలు చేస్తాడు. ఎవరికి కలుగుతుంది? ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడికి, ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి, ఆ బుద్ధి కలిగినటువంటి వాడు ఆ టాలెంట్ని సంపాదిస్తాడు. నిజంగా చెప్తానండి, ఎవరైనా సరే, ఈవెన్ ద స్టూడెంట్స్ కానీ, కెరీర్లో డెవలప్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైతే లక్ష్యం మీద ఫోకస్డ్గా ఉంటారో, గోల్ మీద ఫోకస్డ్గా ఉంటారో, టార్గెట్ మీద ఫోకస్డ్గా ఉంటారో, అటువంటి టైంలో ఏమవుతుందంటే తీవ్రంగా మన ఈ ప్రపంచం ఆకర్షిస్తూ ఉంటుంది. మనం ఫోకస్ నుంచి పక్కకు వచ్చేస్తూ ఉంటాం. పక్కకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది, మన ప్రయాణం ఆగిపోతుంది. లక్ష్యం వైపు మనం చేసేటటువంటి ప్రయాణం ఆగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, దాని నుంచి పక్కకు వచ్చేయాలి, మనసును పక్కకు తీసుకొని వచ్చేయాలి. ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు, స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ తాబేల్లాగా ఎప్పుడైనా సరే తనకి అపాయము అంటే, అక్కడ అపాయము అంటే ప్రపంచంలో పడిపోతానేమో అనేటువంటి భావనే అతనికి అపాయం. ఆ అపాయం ఎప్పుడైతే కలుగుతోందని అనిపించిందో వెంటనే ఇంద్రియాలని దృష్టిని మళ్లించేస్తాడు, లోపలికి విత్డ్రా అయిపోతాడు, తనకు తానే తన స్వరూపం దగ్గరికి వచ్చేస్తాడు అనమాట. కాబట్టి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ చెప్తానండి, దయచేసి మీ అందరికీ నేను ఒక సూత్రం చెప్తా. ఆ సూత్రాన్ని పొద్దున్నే లేచి, ఏదో చెప్తారే పొద్దున్నే 3 టాబ్లెట్లు వేసుకో, సాయంత్రం మధ్యాహ్నం 2 టాబ్లెట్లు వేసుకో, రాత్రి 3 వేసుకో అని రాస్తుంటారు డాక్టర్లు. అట్లాగా 3 టాబ్లెట్లు కాదు, కానీ ఒక మంత్రం చెప్తా మీ అందరికీ. ఈ మంత్రాన్ని పొద్దున్నే లేవంగానే 3 సార్లు మనసులో అనుకోండి. ఈ మంత్రం బ్రహ్మాండమైన మంత్రం అన్నమాట. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒకసారి ఆ మంత్రాన్ని జపించుకుని పడుకోండి. ఇప్పుడు నేను చెప్తాను మంత్రం, మీరు అందరూ పలకండి గట్టిగా. పలుకుతారా? ఎక్కడుండాలో అక్కడుండు. చెప్పండి. ఎక్కడుంచాలో అక్కడుంచు. ఇంతే మంత్రం, ఇంకేం లేదు. ఏం చేస్తారు? మళ్ళీ చెప్పండి. ఎక్కడుండాలో అక్కడుండు, ఎక్కడుంచాలో అక్కడుంచు. ఇంకొకసారి చెప్పండి. ఎక్కడుండాలో అక్కడుండు, ఎక్కడుంచాలో అక్కడుంచు అని మీకు మీరే చెప్పుకోండి. ఎక్కడుండాలి? నా స్వరూపంలో నేను ఉండాలి. ప్రపంచాన్ని ఎక్కడ ఉంచాలి? బయట ఉంచాలి. అందుకనే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? చెప్పులు బయట ఇడిచిపెట్టి వస్తాం లోపలికి. పవిత్రమైన ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు బయట పెట్టి వస్తాం. అంటే ఏంటి? మన అహంకారాన్ని బయట విడిచిపెట్టి వస్తున్నాము అని చెప్పడం అన్నమాట. నా ఇంద్రియాలకు అవసరాలన్నింటినీ కూడా నేను బయట విడిచిపెట్టి వస్తున్నాను నాయనా అని భగవంతుడికి చెప్పటం. అన్నీ బయట విడిచిపెట్టి లోపలికి రావటం. కాబట్టి అటువంటి వాళ్ళ ప్రజ్ఞ ప్రతిష్ఠితం అవుతుంది అని చెప్తూ తర్వాత చెప్తున్నారు చూడండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య
పరం దృష్ట్వా నివర్తతే. నిరాహారస్య దేహినః విషయాః వినివర్తంతే. రసవర్జ్యం విషయాః వినివర్తంతే. నిరాహారస్య, నిరాహారము అంటే ఏంటి? ఆహారం తీసుకోకుండా ఉండటం. ఆహారం తీసుకోకుండా ఉండేటటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అటువంటి దేహినః, అటువంటి వ్యక్తిలో రసవర్జ్యం, ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయట? ఒక రసాన్ని, ఏదో మొత్తానికి ఒక దాన్ని లోపల విడిచిపెడతాయి. విషయాః వినివర్తంతే, లోపల ఏదో విడిచిపెడతాయి. పెట్టేసి ఏం చేస్తాయి? వెళ్ళిపోతాయి. వినివర్తంతే, విడిచిపెట్టేసి వెళ్ళిపోతాయి. అదేంటో మళ్ళీ చెప్పుకుందాం, ఆ రసం ఏంటో. పరం దృష్ట్వా అస్య రసః అపి నివర్తతే. పరాన్ని చూసిన తర్వాత, అంటే పరం అంటే ఏంటి ఇక్కడ? పరం అంటే ఏంటంటే దేన్ని తెలుసుకున్న తర్వాత ఇక నువ్వు దేనిని తెలుసుకోవలసినటువంటి అవసరం లేదో, దట్ ఈస్ పరం. ఏంటది? ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం యొక్క దృష్టిలోంచి నువ్వు చూసినప్పుడు ఈ రసం కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే ఒక్కసారి కొంచెం సీరియస్ టాపిక్ ఇది, కాబట్టి సీరియస్గానే ఆలోచిద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 5 జ్ఞానేంద్రియాలు, వాటి యొక్క ఇంద్రియార్థాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి ఇంద్రియార్థాలు చెప్పుకున్నాం కదా. అయితే మనం ఏం చేస్తామంటే ఒక శబ్దాన్ని మనం విన్నాం అనుకోండి, మనం వినేసి వదిలేస్తామా దాన్ని? ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ అందరూ వింటున్నారు, చక్కగా వినేసి వదిలేస్తున్నారా? సంథింగ్ లోపలేదో జరుగుతోంది. ఈ శబ్దం యొక్క అర్థాలని గ్రహిస్తున్నారు, ఆ అర్థం యొక్క భావాన్ని, అది మన జీవితంలోకి పనికొచ్చేదా పనికిరాందా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు అనుభవాలతో అంచనాలు వేస్తున్నారు, ఇది కరెక్టా కాదా, మనం ఏమన్నా మార్చుకోవాలా వద్దా. ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఏంటి? నేను చేసేటటువంటి ఒక శబ్దం మీ లోపల ఏదో ఒక ముద్రని వేస్తోంది, ఏదో ఒక ముద్రని వేస్తోంది. మనం చూసినటువంటి దృశ్యం మన లోపల ఒక ఏదో ఒక మొత్తానికి దేన్నో విడిచిపెడుతుంది అనమాట, ఒక ముద్రను వేస్తుంది. ఇప్పుడు ఒక మంచి పువ్వును చూసామనుకోండి, అందమైనటువంటి ఒక పువ్వును చూసామనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొండి ఉంది, దాంట్లో చక్కటి ఒక గులాబీ పువ్వు ఉంది, మొక్క గులాబీ పువ్వు. ఆ గులాబీ పువ్వు ఒక లేడీ ఎవరో చూశారు, స్త్రీ. చూసినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని అటు ఇటు చూస్తారు. ముందు దాన్ని కోసే ముందు అటు ఇటు చూస్తారు. చూసి ఏం చేస్తారు? సైలెంట్గా పెట్టేసుకుంటారు. అదే ఒక పూజారి చూశాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? కోసి తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెడతాడు. అదే ఒక సైంటిస్ట్ చూశాడు అనుకోండి, ఆయన ఏం చూస్తాడు? ఆ పువ్వు ఎట్లా ఫామ్ అయింది, దాని పెటల్ ఫార్మేషన్ ఏంటి, హైబిస్కస్ రోజా సైనెన్సిస్, హైబిస్కస్ శాప్డారిఫా ఉంటాయి, వాళ్ళకి లెక్కలు ఉంటాయి, హైబిస్కస్ కెనాబినస్, ఇవన్నీ చూస్తాడు ఒకసారి. ఆ పెటల్ ఫార్మేషన్ అవన్నీ చూసుకొని, ఓ ఇది ఈ జాతిది, ఇది ఈ జాతిది. ఇంకో కుర్రాడు, మంచి లవ్లో ఉన్న కుర్రాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి వాడి గాల్పు. అదే లవ్లో ఫెయిల్ అయిన కుర్రాడు ఉన్నాడు అనుకోండి, వాడేం చేస్తాడు? ఖుషి, వాడి వైరాగ్యం వాడిది. ఒక్కొక్కడిది ఒక్కొక్క రకం మనస్తత్వం. చూడండి, ఉన్నది ఒకటే గులాబీ పువ్వు, అందరూ దాన్ని చూశారు, ఒక్కొక్కడిలో ఒక్కొక్క ముద్ర వేసేసింది. అది వాళ్ళ లోపల ఏ రకమైనటువంటి ముద్రలు ఉన్నాయో ఆ ముద్రలకు అనుగుణంగా ఆ గులాబీ పువ్వును చూస్తున్నారు. ఈ ముద్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? లోపల పడిపోయాయి ఈ ముద్రలన్నీ. మనం ప్రపంచాన్ని ఊరికినే చూస్తున్నాము, వింటున్నాము అని అనుకుంటున్నాం, కాదు. అవన్నీ లోపల సంస్కారాల రూపంలో, వాసనల రూపంలో మన లోపల ముద్రలు పడిపోతున్నాయి. మనం ప్రపంచంతో మళ్ళా వ్యవహారం చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ వాసనల ద్వారా, ఈ సంస్కారాల ద్వారా మనం ప్రపంచంలో పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ముద్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? రసవర్జ్యం. చక్కగా మనం చూసామని అనుకుంటాం, అంతే, లోపల వచ్చి ఒక ముద్ర పడిపోతుంది, ఇది కావాలి నాకు, కోరిక. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? సింపుల్, పరం దృష్ట్వా. ఎప్పుడైతే నీ లక్ష్యం, నీ దృష్టి
దృష్ట్వా ఉత్తమమైనటువంటి దాన్ని నువ్వు చూడటం మొదలుపెట్టావో, ఉత్కృష్టమైనటువంటి దాని వైపు నీ చూపుందో, అప్పుడు రసంవర్జ్యం. ఇది కూడా ఏ విషయాలైతే నీ లోపల ముద్రలు వేశాయో ఆ ముద్రలు కూడా తొలగిపోతాయి నీ లోపల నుంచి. కాబట్టి మన ఆడించేటటువంటిదంతానండి, ఈ ప్రపంచంలో మన ఆట ఆడించేదంతా కూడా ఏంటంటే మన లోపల ఉండేటటువంటి సంస్కారాలు, మన వాసనలు. ఈ వాసన జాలంలోంచి, ఈ వాసనల యొక్క ప్రభావంలోంచి బయటపడటమే వాస్తవంగా సాధన అనేటువంటిది. దీంట్లోంచి బయటపడాలి ఎలాగో అలాగా. పరం దృష్ట్వా, పరాన్ని చూడకపోతే మాత్రం నిన్ను పట్టుకుని కూర్చుంటాయి ఇవన్నీ కూడా అని చెప్పి తర్వాత చెప్తున్నా చూడండి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కౌంతేయ, ఓ కుంతి కుమార, యతతః అపి విపశ్చితః పురుషస్య ప్రమాధీని ఇంద్రియాణి మనః ప్రసభం హర్తి. యతతః అపి, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, అంటే ఏ విధంగా అయితే ఇంతకుముందు చెప్పారే ప్రపంచంలో జ్ఞానం ఒకటే ఉందన్న సంగతిని తెలుసుకుని ఇంద్రియాలన్నింటినీ నిగ్రహంలో ఉంచుకుని ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి సాధకుడు సైతం, ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కూడా యతతః అపి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏం జరుగుతుందట? విపశ్చితః. వాడు ఎలాంటి వాడు? విపశ్చితః అంటే మంచి వివేకి, విశేషేణ పశ్చితః, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు అయినప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే ప్రమాధీని ఇంద్రియాణి మనః ప్రసభం హరతి. ఈ డేంజరస్, మోస్ట్ డేంజరస్ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి వాడిని మళ్ళీ లాక్కెళ్తూనే ఉంటాయి. నువ్వు ఎంతన్నా ప్రయత్నం చేయి, ఎంతన్నా కంట్రోల్ చేసుకుందామని ప్రయత్నం చేయి, ఏం చేస్తాయి ఇంద్రియాలు? మళ్ళా లాక్కెళ్తూనే ఉంటాయి. అది ఇంద్రియాల యొక్క శక్తి అమోఘమైన శక్తి అండి, అద్భుతమైనటువంటి శక్తి. వాటికి ఏం కావాలో వాటికి బాగా తెలుసు, భలే ఇంటెలిజెంట్గా ఉంటాయి అవి. ఏం చేస్తాయి? మనిషిని ఒక ఆట ఆడిస్తాయి అవి. వాటి యొక్క కోరికల్ని మన కోరికల కింద మార్చేసేసి ఆ కోరికలు తీర్చుకోవాలనేటువంటి అలజడిని లోపల సృష్టించి ఆ కోరిక తీరేదాకా ఆ ఇంద్రియాలు మన వెంటబడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏమనుకుంటాం? నాకు అంతా ఇంద్రియ నిగ్రహం వచ్చేసిందండి, నేను అనండి అంతా ఉడితే. మళ్ళా ఎప్పుడైతే అది కనిపించిందా మళ్ళా దాని వెనకాతలా పరిగెడుతూ ఉంటాం. ఆ ఇంద్రియాలు లాక్కెళ్ళిపోతుంటాయి. ఇంద్రియాలు అంత బలంగా, అంత బలీయమైనటువంటి శక్తి కలిగి ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా లాక్కెళ్తూనే ఉంటాయి. కాబట్టి అందుకనే ఏంటంటే మొదటి నుంచి మనకు చెప్తున్నటువంటిది ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ? అరే బాబు, నీ బుద్ధిని ఉపయోగించు, బుద్ధియోగం 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 అంటున్నాడు ఇక్కడ. కేవలం మనసుతోటి ఆలోచనలతోటి చేసేటటువంటిది కాదు, కేవలం నిగ్రహంతో చేసేటటువంటిది కాదు. ఇది నీ బుద్ధిని ఉపయోగించి తార్కికంగా ఆలోచించి చేసేటటువంటిది నిజమైనటువంటి సాధన. కాబట్టి దేన్ని కూడా వదిలిపెట్టద్దు. ఏదో వచ్చింది తీసేసుకుని నో, ప్రయత్నం చేయి, ప్రతి ప్రయత్నము చేయి, అన్ని ప్రయత్నాలు దేన్ని విడిచిపెట్టద్దు, ప్రతి ప్రయత్నము చేయి. ఎన్ని రకాలైనటువంటి ఉపవాసాలు చేస్తావా, లేకపోతే ఇంకేమైనా చేస్తావా, ధ్యానాలు చేస్తావా, జపం చేస్తావా, సాధన చేస్తావా, శాస్త్రం వింటావా, మహాత్ముల దగ్గరికి వెళ్తావా, ఉపదేశాలు పొందుతావా, ఏమైనా చేయి. నువ్వు చేయాల్సింది మాత్రం ఏంటి? నీ ఇంద్రియాలని నీ వశంలో ఉంచుకోవటం అలవాటు చేసుకో. నువ్వు ఎంత ఉంచుకుందాం అన్నప్పటికీ కూడా వాటి బలాన్ని అవి ప్రదర్శిస్తూ ఉంటాయి, బయటికి పరిగెడుతూ ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడల్లా మళ్ళీ ఏం చేస్తావు? ఏం పర్వాలా, మళ్ళా వెనక్కి తీసుకుంటా. మళ్ళా వెళ్తూ ఉంటాయి, మళ్ళా వెనక్కి తీసుకునిరా. ఇదే సాధన అండి. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసాం అంతా నా దగ్గర ఉండిపోతే అందరూ మహాత్ములు అయిపోతారు.
ఎవరో మహాత్ములు ఋషులందరూ కలిసి చక్కగా అడవికి వెళ్తున్నారట. దేనికోసం అంటే తపస్సు చేయడానికి. ఇది దేనికోసం తపస్సు అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి తపస్సు చేయడానికి వెళ్తున్నారన్నమాట వాళ్ళు. నారద మహాముని గారు అటు వచ్చారు. వచ్చిన తర్వాత అడిగారు, ఏమయ్యా మహానుభావులు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అంతా దండ కమండలాలు చేతితో పట్టుకుని ఆసనాలు పట్టుకుని వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. వాళ్ళందరూ కలిసి చెప్పారు, సార్ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి తపస్సు చేయడానికి అడవిలోకి వెళ్తున్నా ఉన్నారు. ఓ మంచి పని అండి, మంచి కార్యం, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించాడు. మళ్ళా ఒక 1000 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అదే రూట్లో వచ్చాడు. వీళ్ళందరూ తపస్సులు చేస్తున్నారు. ఇంకా చేస్తుంటే అడిగాడు, ఏమయ్యా 1000 సంవత్సరాల నుంచి మీరందరూ తపస్సులు చేస్తున్నారు, ఆత్మజ్ఞానం అర్థమైందా అని అడిగాడు. లేదు సార్, ఇంకా అర్థం కాలేదు, ప్రయత్నం చేస్తున్నాం సార్. వెరీ గుడ్, చేయండి, ఏం పర్వాలా. మళ్ళా 1000 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఆయన. మళ్ళా వీళ్ళు ఇంకా తపస్సులు చేస్తున్నారు. ఏమయ్యా ఆత్మజ్ఞానం అర్థమైందా? కాలేదు సార్. చేయండి చేయండి, ఇంకా చేయండి, తపస్సులు చేయండి. మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళా 1000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. వీళ్ళందరూ ఋషులు మునులు వీళ్ళందరూ మొత్తం అంతా తట్టాబుట్ట సర్దుకొని సంకలో పెట్టుకుని ఇళ్ళకి పోతున్నారనమాట. వీళ్ళంతా పోతుంటే అడిగాడు ఈయన, మహాత్ములకి ఆత్మజ్ఞానం కలిగినట్టుంది, అందుకని తపస్సులు చాలించి ఇళ్ళకి వెళ్తున్నారు అనుకుని వాళ్ళకి నమస్కారం చేసుకుని, ఏం స్వాములు అర్థమైందా, ఆత్మజ్ఞానం తెలిసిందా అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారనమాట, ఆత్మజ్ఞానం అర్థం కాదు అన్న సంగతి అర్థమైంది, అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఎందుకు అర్థం కాదు? మరి 4000 సంవత్సరాలు తపస్సులు చేశారు. యతతోహ్యపి కౌంతేయ, నువ్వు ఎంతన్నా ప్రయత్నం చేయి, ఇంద్రియాల ప్రపంచంలోకి లాక్కెళ్తూనే ఉంటాయి. కాబట్టి అయితే ఏంటి, అయితే ఏం చేస్తాం సార్, ప్రయత్నం వదిలేద్దామా? నథింగ్ డూయింగ్, ప్రయత్నం చేసి తీరాల్సిందే. ప్రయత్నం చేయాలి. భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చిందే ఆ ప్రయత్నం కోసం, సాధన చేయడం కోసం. కాబట్టి ప్రయత్నం చేద్దాం. అందరూ హ్యాపీగా కళ్ళు మూసుకోండి, కాసేపు ప్రయత్నం చేద్దాం. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి, ఏం చేయొద్దు, రిలాక్స్డ్గా కూర్చోండి. బాడీ మీద ప్రెషర్ అంతా కూడా రిలాక్స్ చేసేయండి, వదిలేసేయండి. హ్యాపీగా కళ్ళు మూసుకోండి. కళ్ళు కూడా ఏం బిగబట్టి మూయాల్సిన అవసరం లేదు, రిలాక్స్డ్గా కూర్చోండి.